ఎప్పుడైనా వినాయక ఏడ దొరికినప్పుడు బిల్లు కొడతా ఉంటే చెప్తాను ఫోన్ చేసి ముందు నేను వేసుకుని మైండ్ చెప్తాను ఎవరైనా ఉందా ఓకే సార్. నేను నరసింహరాజు, ఇన్స్పెక్టర్ పలమనేరండి. ఈరోజు మాకు రాబడిన ఒక ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ యొక్క కర్ణాటక మద్యము అక్రమ రవాణా చేయబడుతుంది తెలిసి మేము మా యొక్క ఏఎస్ఐ గారు వారి సిబ్బందితో కలిపి ఈ కుప్పం పలమనేరు జాతీయ రహదారి అంబేద్కర్ నగర్ వద్ద వాహనాలు తనిఖీ చేయగా మాకు వచ్చిన సమాచారం మేరకు ఆ వెహికల్ని పట్టుకొని తనిఖీ చేయగా దాంట్లో 13 కేసులు కర్ణాటక లిక్కరు మరియు ఒక 4 కేసులు బీరు బాటలు లభ్యమైనాయి. రాజేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇంకా తదుపరి విచారణ అతను జ్యుడిషియల్ రిమాండ్ పంపించి తదుపరి విచారణ కొనసాగుతాం. మద్యం విలువ సుమారుగా 2,50,000 రూపాయలు, 86,000 రూపాయల మద్యం విలువ. ఒక కారును కూడా సీజ్ చేసాం. కారు విలువ సుమారుగా 2.5 లక్షల రూపాయలు ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుంటాం? కర్ణాటక నుంచి వేలో పలమనేరుకి తీసుకుని వస్తామంటే మేము మార్గ మధ్యంలోనే అంబేద్కర్ కాలనీ ఇక్కడ చక్కగా మా సిబ్బంది పట్టుకొని సీజ్ చేశారు. లోకల్ అండి సార్? ఎవరండి అక్యూజ్డ్? లోకల్ అంటే ఇతను వచ్చి పొంగనూరు టౌన్కి సంబంధించిన రాజేష్ అనే వ్యక్తి అండి. సార్ ఇక్కడ నేననే ఛార్జీ తీసుకున్నాను. దానిపైన ఇటువంటి కంప్లైంట్స్ అటు ముఖ్యంగా అక్రమ మద్యము ఇది బార్డర్ అయిన దానివల్ల కర్ణాటక తమిళనాడు కొద్దిగా బార్డర్ టౌన్ అయిన దానివల్ల కర్ణాటక నుంచి ఎక్కువగా అక్రమ మద్యం వస్తూ ఉందని సమాచారం ఉంది. దానిపైన మేము ఫ్రీక్వెంట్లీ రైడ్ చేస్తాం. పబ్లిక్ మా అప్పీల్, పోలీస్ వారి అప్పీల్, మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నాకు లేదా పోలీస్ సిబ్బందికి డైల్ 100 కానీ 112 కానీ కాల్ చేసి చెప్పినా వాళ్ళ యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంచబడను. మేమైతే అటువంటి సమాచారం వస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము. అటువంటి మద్య వ్యాపారాన్ని, అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టడానికి పోలీసు వారిగా మా ప్రయత్నాలు చాలా గట్టిగా చేస్తాము.